ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉన్నాడని అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి ఇవ్వాలి గిన్నీస్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి. ఒక ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేయొచ్చు అని చెప్పి 1,00,000 ఎకరాలు సేకరించి ఒక క్యాపిటల్ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరు ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇవ్వాలి. అని ఈ గిన్నీస్ బుక్లు ఈ రెడ్ బుక్లు లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నీస్ బుక్. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది లేదు అసలు ఈ రాష్ట్రం. ఒక్క నిజం చెప్పినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు గారు. పూర్తిగా అబద్ధాల మీద బ్రతికేద్దాం, ఈవెంట్ మేనేజ్మెంట్ మీద బ్రతికేద్దాం, పబ్లిసిటీ మీద బ్రతుకుదాం. ప్రజలకు మంచి చేసినా చేయకపోయినా మనం చేయకపోయినా మంచి చేశామని చెప్పేటువంటి 4 పేపర్లు ఉన్నాయి, 3 ఛానల్స్ ఉన్నాయి. అవి ఉన్నంత వరకు మనకేం డోకా లేదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం మిగిలింది ఈ రాష్ట్రానికంటే చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు గారి గిన్నీస్ బుక్, చంద్రబాబు నాయుడు గారి ఫేస్బుక్. ఇంతకు మించి ఈ రాష్ట్రానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఏమీ లేదు. 99 పైసలకి భూములు అన్నాడు. సొంత ఇంట్లో వ్యక్తి విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వం స్పందించదు, తిరిగి వెనకేసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. Please subscribe .news.